ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవన విధానం టెక్నాలజీకి దూరంగా ఉంటుంది. వారికి అన్ని సదుపాయాలు ఉండవు. రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు ఇలాంటివి వీరికి దూరమనే చెప్పాలి. ఆదివాసీలకు భిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కాపాడుతూ వస్తుంటారు. అయితే ఇప్పుడు మార్కెట్లో ఏదైనా ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే డబ్బులు చెల్లిస్తాం. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం డబ్బులు లేవు. వస్తు మార్పిడి పద్ధతి కొనసాగేది. డబ్బులు చెలామణి అవుతున్న ఇప్పటి కాలంలో కూడా ఆదివాసీలో దీన్ని కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని మారుమూల ఆదివాసీ గూడాల్లో ఇంకా వస్తు మార్పిడి జరుగుతోంది. తమ దగ్గర ఉన్న ఆహార పదార్థాలను, వస్తువులను పక్క వాళ్లకు ఇచ్చి వాళ్ల దగ్గర ఉన్న పదార్థాలను, వస్తువులను తిరిగి తీసుకోవడాన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఆర్థిక వ్యవస్థలో రాను రాను మార్పులు వచ్చాయి. నగదు వచ్చాక ఈ సాంప్రదాయం కనుమరుగైంది. కానీ ములుగు జిల్లా ఏజెన్సీలోని కొన్ని ఆదివాసీ గూడాలు ఇంకా ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఆదివాసీలకు అటవీ ఉత్పత్తులే జీవనాధారం. ఇప్ప పువ్వు, ఇప్ప గింజలు, చింతపండు, ఇతరత్ర దుంపలు, పండ్లను సేకరించే ఆదివాసీలు వాటిని సమీప గ్రామాలు, చిన్న చిన్న టౌన్లకు తీసుకువచ్చి వ్యాపారులు లేదంటే గ్రామాల్లో ఉండే రైతులకు ఇస్తారు. ఆ తర్వాత వారికి కావలసిన బియ్యం, ఇతరత్ర సరుకులను తీసుకెడుతున్నారు. ప్రధానంగా ఇప్ప పువ్వు సేకరణే ఆదివాసీలకు ప్రధాన వనరుగా ఉంది. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరంతా అడవిలో విరివిగా లభించే ఇప్ప పువ్వును సేకరిస్తారు. వాటిని వస్తు మార్పిడి పద్ధతిలో ఇచ్చి వారి నుంచి తమ జీవనానికి కావలసిన సరుకులు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా బియ్యం తీసుకెళ్లి జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాగే ఇప్ప పువ్వు, ఇప్ప పలుకు, నూనె కూడా తీస్తాం. అట్లా ఇప్ప పలుకును కూడా. మాది కొమరంభీంగూడెం. అంటే మా జీవనోపాధి కొరకు అడవిలో నుంచి ఇప్ప పువ్వు సేకరించి ఇక తెచ్చి వాటిని ఎండబెట్టి కొట్టి బత్తాలలో పెట్టుకొని మన ఎటు నగరంలో తీసుకెళ్ళి వాటిని ఎత్తుకెత్తు మాకు బియ్యం ఒక ఎత్తు అయితే మా ఇప్ప ఒక ఎత్తుకెత్తిస్తున్నారు. అలాగే అవి తెచ్చి మా కుటుంబాన్ని పోషించుకుంటాము. ఇప్ప పువ్వునే ఇంకోటి పలుకు, ఇప్ప పలుకు, దాన్ని నూనె పట్టించి అది కూడా ఎత్తుకెత్తు కేజీ నూనె ఇస్తే ఇది కేజీ వాళ్ళు ఇస్తారు. అట్లా మా కుటుంబం కోసం అట్లా జీవనం చేసుకుంటున్నాం. డిజిటల్ మనీ యుగంలోనూ ఇంకా వస్తు మార్పిడితో జీవనం కొనసాగించటం ఆదివాసీల జీవన చిత్రానికి అద్దం పడుతోంది. అలాగే మన పూర్వీకులు ఉపయోగించిన వస్తు మార్పిడిని ఇప్పటి ఆదివాసీలు కొనసాగించటం ఆసక్తి కలిగిస్తోంది.